హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శుభ వైబ్స్. ప్రభాస్ ఫ్యాన్స్ గట్స్ కి మాత్రం నిజంగా హ్యాండ్స్ ఆఫ్ భయ. అస్సలు నిజంగా ఎవరి ఫ్యాన్స్ అయినా సరే వాళ్ళ గట్స్ కి మాత్రం ఒప్పుకోవాల్సింది భయ. అసలు ఎప్పుడో బాహుబలి రిలీజ్ అయింది భయ. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ హీరో పైన, అదే ప్రభాస్ పైన జరిగే ట్రోల్స్ ని ప్రతి ఒక్కటిని తిప్పు కొట్టుకుంటూ ఇప్పటి వరకు 2015 నుంచి 2023 వరకు వస్తూనే ఉన్నారు. బాహుబలి తర్వాత ఆరే ప్రభాస్ గారు నువ్వు లాటరీ కొట్టారా అంటూ ఎంత అవమానించినా సరే ప్రభాస్ ఫ్యాన్స్ వెనకేసుకొని వస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఎదురు దెబ్బ కొడుతూనే ఉన్నారు అలాంటి వాళ్ళకైతే. అండ్ దాని తర్వాత ఆది పురుష్, రాధేశ్యామ్ ఇలాంటివంటి డిజాస్టర్స్ పడ్డా సరే అసలు వాళ్ళ హీరోని ఇంత కూడా తక్కువ చేయకుండా వెనకేసుకొని వస్తూనే ఉన్నారు. అండ్ దాని తర్వాత ఇప్పుడు సార్ వచ్చింది. టాలీవుడ్ హీరోస్ ఫ్యాన్సే కాకుండా ఇప్పుడు బాలీవుడ్ షారుఖ్ ఖాన్ కూడా ఎదుర్కొంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే. నిజంగా టీఎఫ్ఐ లో ఏ హీరో ఫ్యాన్స్ ఎదుర్కోలేని అవమానాలన్నీ కూడా వాళ్ళ ఫ్యాన్స్ అయితే నిజంగా ఎదుర్కొన్నారు. అందులో ఏ డౌట్ లేదు. హ్యాండ్స్ అప్ టు ప్రభాస్ ఫ్యాన్స్. ఇప్పుడైతే బాలీవుడ్ మాఫియా మరీ దిగజారిపోయి అయితే ఇక ప్రభాస్ అయితే టార్గెట్ చేస్తారు. ఎందుకంటే సాలార్ వర్సెస్ డాంకీ ఉంది కదా. సో ప్రభాస్ ఫోటోస్ ని, ప్రభాస్ ముఖాన్ని అయితే మార్పు చేసి వీడియోకి అటాచ్ చేసి నిజంగా అసలు ప్రభాస్ అయితే ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు అనమాట. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ఫ్యాన్స్ ని కూడా వేసుకుంటున్నారు ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే. నిజంగా ఒక్క ముక్కలో చెప్తున్నా, ప్రభాస్ కి చాలా హేట్ ఉంది. ఎంత హేట్ ఉంటుందో అంత పెద్ద హీరో అని లెక్క. అక్కడ ఎంత హేటర్స్ హేట్ చూపిస్తున్నారో నిజంగా అంత పైకి ఎక్కుతాడు ప్రభాస్ మాత్రం, అందులో ఏ డౌట్ లేదు. ఇక సార్ వస్తుంది 22nd నైట్, వీళ్ళందరికీ గుణపడని చెప్తుంది, అందులో డౌట్ లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ బీ రెడీ మా. ఒకవేళ సాలార్ మాత్రం అరాచకం సృష్టించిందో ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఆపడం ఇక ఎవరి వల్ల కాదు, అందులో ఏ డౌట్ లేదు. సో బట్ మన టాలీవుడ్ వాళ్ళు కూడా మరీ ఘోరంగా బాలీవుడ్ తో కలిసి కూడా ట్రోల్ చేయడం నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది భయ్యా. ఇది మన టాలీవుడ్ ఫ్యాన్స్ అయితే గ్రహిస్తే చాలా బెస్ట్ అనమాట. సో మీరేమంటారు గాయస్? తప్పకుండా మన కామెంట్ లో తెలియజేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శుభ వైబ్స్.